వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఇది వచ్చేసి డే 2 అనమాట. మేము మయామీకి వెళ్ళామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఒకవేళ మీరు లాస్ట్ వీడియో కనుక చూడకపోయి ఉంటే డూ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కింద. సో ఇక్కడైతే మేము ఎర్లీ మార్నింగే బీచ్కి వచ్చాము, ఎందుకంటే ఎవ్రీడే ఆఫ్టర్నూన్ వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ వెళ్తే ఏంటంటే చాలా ఎండగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మేము మయామీ బీచ్కి వచ్చాము. సో దిస్ ఈజ్ ద ప్రాపర్ మయామీ బీచ్. అంటే మీరు మామూలుగా చూసుండొచ్చు, లైక్ అంతా చైర్స్ అవన్నీ వేసి ఉంటాయి కదా. సో ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఎక్కడ వాళ్ళు అప్పుడప్పుడే వేస్తున్నారు అవన్నీ. సో ఇక్కడైతే మేము ఒక ప్లేస్ కోసం చూస్తున్నాము, ఎక్కడన్నా కూర్చుందామా అని చెప్పి. సో ఇక్కడ కొంచెం ఎక్కువ ఎవరు లేని చోట చూసి కూర్చుందామని చెప్పి వి వర్ జస్ట్ గోయింగ్. అండ్ ఇక్కడైతే నేను చాలా ఎగ్జైటెడ్గా వాటర్లోకి అయితే వెళ్ళాను. బట్ వెళ్ళాక మాత్రం మీరు అక్కడ చూస్తే అంత బ్రౌన్గా కనిపిస్తుంది కదా. సో అది వచ్చేసి సీవీడ్ అంటారు. బట్ అదంతా మరి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. యాక్చువల్లీ అయితే మయామీ బీచెస్లో ఉండదు, మేబీ ఇది సీజన్ అలా అనుకుంటా. సో మొత్తం అది బయటకి ఇలా కొట్టుకొని వచ్చి చాలా అంటే కాళ్ళకంతా బాగా పట్టేసుకుంటున్నట్టు అయిపోతుంది అనమాట. బట్ జనాలు అయితే దానిలోనే లోపలికి వెళ్తున్నారు. నాకైతే ఏమో వెళ్ళాలంటే కొంచెం భయం అనిపించింది. సో ఐ జస్ట్ వెంట్ దేర్ అండ్ ఐ కేమ్ బ్యాక్. సో ఇదైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బీచ్లో. బట్ ఆ తర్వాత అయితే వెళ్ళామనుకోండి, కొంచెం లోపలికి వెళ్తే మాత్రం అదేం లేదు. ఇంకా సరే ఏం చేయాలి అని చెప్పి మేమైతే ఇక్కడ కాసేపు ఫ్రిస్బీ ఆడుకున్నాము. ఇంకా వాటర్లోకి వెళ్తే మళ్ళీ ఎట్లాగో ఇదైపోతుంది. అక్కడ మేము కొంతమందిని అడిగాము. సో వాళ్ళైతే సేఫ్ అని చెప్పారు, వెళ్ళిన అదేం పెద్ద డేంజరస్ కాదు ఆ సీవీడ్ అని చెప్పి. మేము కూడా ఇంకా గూగుల్ సెర్చ్ అదంతా చేసి సో ఇది సేఫ్ అని అనుకొని ఆ తర్వాత అయితే బాగానే వెళ్ళి వాటర్లో ఎంజాయ్ చేసాము. కొంచెం లోపలికి వెళ్తే మాత్రం ఆ సీవీడ్ అంతా ఏం లేదు, వాటర్ అంతా చాలా క్లియర్గా ఉంది. బట్ సరస్వత అండ్ అనామరీ బీచ్ అయితే చాలా బాగుంది, అసలు ఇలా లేదు. అండ్ వి రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్ దేర్. సో అదే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము మయామీ, బట్ దాట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాకు అయిపోయాక మేము డ్రెస్ అదంతా చేంజ్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాము. నేను నిన్నైతే మయామీలో మా హోటల్ రూమ్ చూపించలేదు. సో బికాస్ ఆల్రెడీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందుకని చెప్పి ఇవాళ షూట్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ద రూమ్ టూర్. సో స్టార్టింగ్ వచ్చేసి ఇట్లా కిచెన్ లా ఇచ్చారు. బేసిక్ నెసెసిటీస్ అన్నీ ఇచ్చారు. సో ఈ రూమ్లో బెస్ట్ థింగ్ వచ్చేసి ఈ వ్యూ. మాకు వచ్చేసి ఓషన్ వ్యూ ఇచ్చారనమాట. అండ్ నిజంగా అట్లాంటిక్ ఓషన్ వాటర్ అయితే చాలా బాగుంది. సో ఆ బ్లూ కలర్ వాటర్ ఎవ్రీడే మార్నింగ్ ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ సన్ రైజ్ కూడా అది ఓషన్లో నుంచే అవుతుంది. సో చాలా బాగుంది. మేము ఆల్మోస్ట్ 2 days ఉన్నాము అక్కడ. సో 2 days వి రియల్లీ ఎంజాయ్డ్ వాచింగ్ ద సన్ రైజ్ ఫ్రమ్ ద ఓషన్. సో ఇంకా ఆ తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇక్కడ బయటకు వెళ్తున్నాము. అండ్ ఎక్కడికో తెలీదు, బట్ వీ డెఫినెట్లీ డి నాట్ వాంట్ టు గో టు ద బీచ్ అగైన్. సో జస్ట్ అక్కడ ఆన్లైన్లో అది సర్చ్ చేస్తూ ఉంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడ చూడడానికి, అండ్ ఇండోర్ ప్లేసెస్ మోస్ట్లీ. సో దానికోసం అని చెప్పి మేము వెళ్తున్నాము. అండ్ యా, నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఇంకా కొన్ని, బట్ వీ డెఫినెట్లీ డి నాట్ వాంట్ టు గో టు ద నేషనల్ పార్క్స్ బికాస్ కాలిఫోర్నియాలో వీ ఆల్మోస్ట్ సా ఆల్ ద నేషనల్ పార్క్స్. సో ఇంక ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ నేషనల్ పార్క్స్ ఎందుకులే అని చెప్పి ఇంకా వద్దని అనుకున్నాము. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసేసి బయటకి యాక్చువల్లీ హోటల్లో ఉందాం అనుకున్నాము బికాజ్ ఇట్ ఈస్ వెరీ సనీ అవుట్ సైడ్.
అండ్ బీచ్ కూడా వెళ్ళలేము ఈ టైంలో. చాలా అంటే చాలా, నేనైతే ఎంత SPF రాసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఆల్మోస్ట్ 100 SPF ఎవ్రీ 2 అవర్స్కి నేను అప్లై చేసుకున్నా, బట్ స్టిల్ ఐ గాట్ ట్యాన్ కంప్లీట్లీ. ఇంకా బీచ్కి ఎందుకులే అని వేరే ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అని ఎక్స్ప్లోర్ చేస్తుంటే వీ గాట్ టు నో అబౌట్ ఎ మ్యూజియం. సో మ్యూజియంకి వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం అది ఎలా ఉంటుందో, సో దట్ అట్లీస్ట్ కొంచెం అన్న షేడ్లో స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని. అండ్ యా, అది చూద్దాము మ్యూజియంలో. ఐ డోంట్ నో ఇఫ్ దే అలౌ టు షూట్ ఆర్ నాట్. ఒకవేళ షూట్ చేయడం అలౌ అయితే నేను డెఫినెట్లీ షూట్ చేసి చూపిస్తాను ఏమున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకున్న దాని ప్రకారం అన్ని వాటర్ గురించి, అక్వేరియం గురించి అని అనుకుంటున్నాను, అంటే ఫిషెస్ గురించి. సో లెట్స్ సీ. నేను జస్ట్ ఫిషెస్ అలా ఉంటాయి అనుకున్నాను, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ మామూలు లివింగ్ ఆర్గానిజమ్స్లా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు. సో దట్స్ వాట్ యూ కెన్ సీ దేర్. కింద అంతా మీరు చూస్తే అవన్నీ ఇలా షేక్ అవుతూ ఉన్నాయి కదా, ఇలా కదులుతూ. సో యా, నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని ఫిషెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్, అక్కడ ఉండే ఫిషెస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. విచ్ మేబీ మనం లోపలికి వెళ్ళి ఏదైనా స్కూబా డైవింగ్ ఆర్ ఆల్సో స్నార్క్లింగ్ చేస్తే కనిపిస్తాయి, బట్ వీ డి నాట్ డూ దాట్. సో ఇక్కడ ఫ్లోరిడాలో, అది ఐ మీన్ మయామీలో అయితే మేము చేయలేదు. సో అట్లీస్ట్ ఇక్కడైతే చూస్తున్నాము. సో అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేశారు, ఓషన్ లోపల ఎలా ఉంటుందో సో అట్లా క్రియేట్ చేసి ఫిషెస్ని వాటిని పెట్టారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మేము ఇక్కడ మార్కెట్ ప్లేస్కి వచ్చాము. మార్కెట్ ప్లేస్ అంటే అది జస్ట్ మన రెస్టారెంట్స్, షాపింగ్, సో ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంది. సో మేము కూడా బోట్ రైడ్ చేసాము, బట్ అది వచ్చేసి నెక్స్ట్ డే చేశాను, విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్లూడ్ ఇన్ ద సేమ్ వీడియో. సో అదనమాట. నేనైతే షాపింగ్ అంత ఏమీ చేయలేదు ఇక్కడ. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మయామి, టీషర్ట్స్ దగ్గర నుంచి షర్ట్స్ అని, ఇలా బ్యాగ్స్ అని, ఇలాంటివన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ ఆ తర్వాత అయితే కేబుల్ రైడ్ ఉంది. సో మేబీ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ కాల్డ్ అస్ కేబుల్ రైడ్, బట్ యా, సో ఇది అయితే కనిపించింది. సో వీ వాంటెడ్ టు సీ దట్. అంటే మొత్తం మనకి బే ఉంటుంది కదా, సో ఆ బే అంతా ఈ కేబుల్ రైడ్ నుంచి పైనుంచి చూస్తే కనిపిస్తుంది. సో ఇదైతే మన ఇండియాలో మామూలు జైంట్ వీల్ తిరిగినంత ఫాస్ట్గా అయితే తిరగట్లేదు. దిస్ వాజ్ వెరీ స్లో. సో మేబీ ఎవరైనా ఎక్కచ్చు అనుకుంటా. ఇట్లా కొంచెం భయం ఉన్న వాళ్ళు కూడా దే కెన్ ఈజీలీ డూ దిస్. సో దిస్ ఈజ్ వన్ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే మనకు అంతా పైనుంచి కనిపిస్తుంది. అండ్ మేబీ ఒక 5 minutes అలా ఉందేమో, 5 or 10 minutes, నాకు అంత గుర్తులేదు. సో దిస్ వాజ్ సంథింగ్ వీ ఎంజాయ్డ్. ఓకే, తర్వాత వచ్చేసి మేమైతే ఇట్ వాస్ ఆల్మోస్ట్ 3rd day దట్ వీ టుక్ దిస్ కార్. కానీ ఓపెన్ టాప్ అయితే మేము ఎప్పుడూ చేయలేదు, బికాస్ ఇట్ వాస్ వెరీ హాట్ అవుట్ సైడ్. సో అందుకని చెప్పి ఎందుకులే అని చెప్పి మేము చేసుకోలేదు. బట్ ఆ రోజు మాత్రం వెదర్ అయితే చాలా బాగుంది. సో చాలా కూల్ బ్రీజ్ ఉంది. సో వీ రియల్లీ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్. అండ్ మోర్ దాన్ మీ ఐ థింక్ అవినాష్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు, ఎందుకంటే తను మయామి అయితే చాలాసార్లు వచ్చాడు. సో వేరే వాళ్ళని చూసి లైక్ ఓపెన్ టాప్ కార్లో డ్రైవ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాడంట. బట్ విత్ ఫ్రెండ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే అంత కంఫర్టబుల్గా కూర్చోలేరు వెనకాల వాళ్ళు. సో బట్ ఫైనలీ ఇప్పుడైతే మేము ఇద్దరమే కాబట్టి వీ టుక్ దిస్ కార్ అండ్ వీ రియల్లీ ఎంజాయ్డ్ బ్రీజ్లో విత్ ఆల్ దట్ బిల్డింగ్స్ అండ్ లైట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్రూజెస్ అయితే అన్ని స్టాప్ చేస్తున్నాయి, ఎందుకంటే కోవిడ్ వల్ల ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాస్ స్టాప్ దీస్ క్రూజెస్. సో ఇవేంటంటే ఈ క్రూజ్లో మనము వేరే వేరే ఐలాండ్స్కి ఇలా వెళ్ళొచ్చు అనమాట. సో ఒక ప్యాకేజ్లో ఉంటుంది. ఫ్యూ డేస్ మొత్తం మనము ఆ క్రూజ్లోనే ఉంటాము, లైక్ 1 week అంతా.
సో వాళ్ళు ఐలాండ్స్లో ఇలా తీసుకొని వెళ్ళి అక్కడ చూపించి మళ్ళీ తీసుకొని వస్తారు సేమ్ ప్లేస్కి. సో ఇప్పుడైతే అన్నీ క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఇలా పెట్టి ఉంచారు విత్ ఆల్ ద లైట్స్ అండ్ ఆల్. చూడడానికి అయితే చాలా బాగుంది. ప్రాబబ్లీ వన్ డే ఐ థింక్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ యాజ్ వెల్. ఒకసారి క్రూజ్ ట్రిప్ కూడా వేయాలి. సో ఇక్కడ వచ్చేసి మేము డే 3 ఇది బోటింగ్కి వచ్చాము. యాక్చువల్లీ ఫోటోషూట్ లాగా అనుకున్నాము బీచ్లో. సో అది అయిపోయాక ఇక్కడ బోటింగ్ ఉంది. అంటే నిన్న మేము షాపింగ్కి వచ్చాము కదా, సేమ్ మార్కెట్ ప్లేస్లోనే ఇక్కడ బోటింగ్ ఉంటుంది. సో దే చార్జ్ సంథింగ్, నాకు అంత గుర్తులేదు ఎంతో. సో అది తీసుకొని మొత్తం ఆ బే ఉంటుంది కదా, సో ఆ బే మొత్తం మనల్ని బోట్లో తీసుకెళ్ళి చూపిస్తారు అన్నీ. సో ఏం చూపిస్తారు అని అంటే అక్కడ వచ్చేసి ఆ బేకి టు బోత్ ద సైడ్స్ చాలా హౌజెస్ ఉంటాయి. అండ్ అవి నార్మల్ హౌజెస్ కాదు, సో మల్టీ మిలియన్ హౌజెస్ అవి. అండ్ మోస్ట్లీ వచ్చేసి అక్కడ హాలీవుడ్ ఫిలిం స్టార్స్వి లేదా మ్యూజిషియన్స్వి, సో ఇలాంటి వాళ్ళ హౌజెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అదంతా తీసుకొని వెళ్ళి చూపిస్తారు ఆ హౌజెస్ అన్నీ. సో వచ్చినప్పుడల్లా చెప్తారు, సో ఇది వీళ్ళ హౌస్, ఇది వీళ్ళ హౌస్ అని. సో నాకు తెలిసిన వాళ్ళలో అయితే నాకు ఓన్లీ షకీరా ఒకటి తెలుసు అండ్ జాకీ చాన్. సో వీళ్ళిద్దరి హౌజెస్ అయితే నాకు బాగా అనిపించాయి. అట్లీస్ట్ ఐ నో దెమ్. మిగతా వాళ్ళంతా కొన్ని మెక్సికన్ సింగర్స్ అని, స్పానిష్ సింగర్స్ అని, సో ఇలా ఉన్నారు. సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ దెమ్. సో ఇవి బీచ్ హౌసెస్లో అయితే నేను ఎక్కువ చూడలేదు. హోటల్సే చాలా ఉన్నాయి బీచ్ సైడ్ అయితే. బట్ ఈ బే సైడ్ అయితే ఇలా హౌసెస్ ఉన్నాయి. సో ఈ హౌస్ అయితే $90 million అంట. సో ఇట్ బిలాంగ్స్ టు సమ్ ఫార్మసిస్ట్, అంటే ఫార్మసీ కంపెనీ ఉంది అంట తనకి. సో ఇట్ బిలాంగ్స్ టు హిమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము సౌత్ బీచ్కి వెళ్ళాము. సో నార్త్ బీచ్ వచ్చేసి అంతా లేడ్ బ్యాక్ ఉంటుంది, సో కామ్గా అలా ఉంటుంది. సౌత్ బీచ్ అయితే చాలా హ్యాపెనింగ్గా ఉంటుంది. సో సరే పబ్బింగ్, నాకైతే పబ్బింగ్ అంత నచ్చదు, బట్ స్టిల్ ఓకే చూద్దాము అని చెప్పి మయామి వచ్చి పబ్బింగ్కి వెళ్ళలేదా అని ఉంటుంది కదా, సో అదొక ఫీలింగ్, చూద్దాము అని చెప్పి వచ్చాము. బట్ ఐ డోంట్ నో, నాకైతే అసలు నచ్చలేదు అండ్ ఐ రియలీ డి నాట్ ఫీల్ కంఫర్టబుల్ దే. సో ఇంకా మేమైతే అసలు దిగలేదండి కిందకి. సో వీ జస్ట్ డ్రోవ్ అరౌండ్ అండ్ వీ కేమ్ బ్యాక్ టు ద హోటల్. సో యా, దట్స్ ఫర్ మయామి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కీ వెస్ట్ అనే ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాము. సో అక్కడ చేసిన యాక్టివిటీస్ అన్ని చూపిస్తాను. హలో, ఇవాళ వచ్చేసి నిన్న మేము బోట్కి వెళ్ళాము కదా, సో అక్కడ ఏం చేశారంటే ఒక లక్కీ డ్రా లాంటిది తీసారనమాట. అంటే మనం నేమ్స్ అన్ని రాసి అక్కడ ఇస్తే వాళ్ళు ఏదో లక్కీ డ్రా తీశారు. సో దాంట్లో మా నేమ్ అయితే వచ్చింది. అరౌండ్ 5 మెంబర్స్ను అలా సెలెక్ట్ చేశారు, 3 మెంబర్స్ను. సో దాంట్లో మా నేమ్ వచ్చింది. అండ్ అదేంటంటే వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక 1 వీక్ హోటల్ స్టే ఫ్రీ అని అన్నారనమాట యుఎస్ మొత్తంలో. సరే చూద్దాము అసలు అది. కాకపోతే అదేంటంటే అక్కడ వాళ్ళు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ ఇది ఆర్గనైజ్ చేసేది వేరే వాళ్ళు అని చెప్పారు. అండ్ ఆ వేరే వాళ్ళకి మనము వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళు వౌచర్స్ అవన్నీ అక్కడ ఇస్తామన్నారు. బట్ ఇవన్నీ స్కామా లేకపోతే రియలా అని అయితే మాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ ఇప్పుడు వాళ్ళు రమ్మన్న హోటల్ వచ్చేసి మేము ఉండే హోటల్కి పక్కనే అనమాట, ఒక 10 minutes. అండ్ మేము ఆల్రెడీ ఇక్కడ హోటల్ చెక్అవుట్ చేసేసాము. సరే చూద్దాము వెళ్ళి ఇది ఎంతవరకు లెజిటో కాదో. ఒకవేళ ఇది కనుక ఇట్లాంటి స్కామ్ లాంటిది అలా అనుకుంటే రేపు వేరే ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఇట్లాంటి వాటిలో ఉండకూడదు. ఒకవేళ స్కామ్ ఏం కాదు, ఒకవేళ నిజము అనుకుంటే మాత్రం 7 days హోటల్ స్టే ఫ్రీ వస్తుంది. చూద్దాము ఏమవుతుందో. నేనైతే మీకు అప్డేట్ చేస్తాను ఏంటి అని చెప్పి. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీరు ఎప్పుడైనా ఫ్లోరిడా కానీ ఏ ప్లేస్ అయినా వచ్చి ఇలాంటివి ఏమన్నా అవుతే తీసుకోవచ్చా లేదా అని మాతో పాటు మీకు కూడా తెలుస్తుంది. మాకు నెక్స్ట్ హోటల్ చెక్-ఇన్ వచ్చేసి 3 o'clock ఉంది. సో 11 to 3 అయితే మేము ఫ్రీ ఇప్పుడు, అందుకని చెప్పి సరే ఈ టైంలో పెట్టుకున్నాం మేము. సో యా, అయితే ఇక్కడ ఈ హోటల్కి వచ్చాము. సో ఏమైంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. బాయ్.